మొన్న గడిచిన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్‌కి ముందు, రిజల్ట్స్ కాదు. ఎలక్షన్‌కి ముందు ఒక వారం రోజుల ముందు మీకు గుర్తుంటే ఆహ్, సిపిఐ నారాయణ ఉన్నారు గదా! ఆయన పొలంలో కూర్చొని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఒక వీడియో చేశారు. ఎట్లా ఫోటోలు ఎట్లా ముద్రించుకుంటారు జగన్మోహన్ రెడ్డి తన పట్టదారు పాస్‌బుక్ మీద రాష్ట్రానికి చెందిందైనా అది ఒక మనిషికి సంబంధించింది, ఒక కుటుంబానికి చెందింది, ఒక వ్యక్తికి చెందింది. వాళ్ళ తాత ముత్తాతల ఆస్తో లేకపోతే అతను సంపాదించుకున్న లేదా ఆమె సంపాదించుకున్న ఆస్తి మీద వీళ్ళు ఎట్లా ఫోటో ఏస్తారు వాళ్ళది అనేసి తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. అయితే ఈ చర్చని మనం ఒకసారి కన్సిడర్ చేస్తే దానివల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినట్టు చెప్తారు. అసలు ఫోటో వేయడం తప్పు. జగన్ వేసారు, చంద్రబాబు వేసారా అంటే తప్పు. అయితే ఆ చట్టానికి మొదట అసెంబ్లీలో ఓకే చెప్పి అప్పుడేం మాట్లాడకుండా ఆ తర్వాత గొడవ చేశారు, ఎలక్షన్ టైంలో వాడుకున్నారు అనేది వైసీపీ తెలుగుదేశం మీద చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. అది డిస్కషన్ పాయింట్. అయితే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే సిపిఐ నారాయణ చెప్పినటువంటి ఆ మాటలు కానీ ఆ వీడియో కానీ బాగా వైరల్ చేశారు టీడీపీ వాళ్ళు. అయితే ఇదే సిపిఐ నారాయణ రీసెంట్ గా ఇంకో వీడియో చేశారు. దాని గురించి మాత్రం వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళే మాట్లాడలే. అప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సిపిఐ నారాయణ చెప్పిన వీడియోని సైలెంట్ గా ఉన్న వైసీపీ వాళ్ళు ఇప్పుడు సిపిఐ నారాయణ ఈవీఎం విషయంలో మాట్లాడిన వీడియోని వీళ్ళు వైరల్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడితే ఇప్పుడు నాలాంటి ఒక సామాన్యుడు మాట్లాడినా, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి ఒక అడ్వాన్డ్ జర్నలిస్ట్ మాట్లాడినా, సిపిఐ నారాయణ లాంటి ఒక నాయకుడు మాట్లాడినా, వాళ్ళకి కావాల్సిన ముక్కలు ఏ పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే అవతల వాళ్ళ మీద బురద జల్లడం, వీళ్ళు పతివ్రతలను తేల్చుకోవడం తప్ప నిజానిజాలను ప్రజల ముందు పెట్టాలనే ఉద్దేశం వైసీపీ వాళ్ళకి లేదు, టీడీపీ జనసేన వాళ్ళకి లేదు. సరే అయితే రీసెంట్ గా సిపిఐ నారాయణ ఒక పెద్ద విషయాన్ని బయటపెట్టారు. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఏ ప్రజాస్వామ్యం కూడా అంగీకరించకూడదు. దేశంలో ఎన్నికలు జరిగి ప్రపంచంలో ఎన్నికలు జరిగి 122 దేశాల్లో ఎక్కడా కూడా ఈవీఎంలు ఉపయోగించట్లేదు. మనకెందుకు ఆ కర్మ? మనకేం అవసరం అనేసి కొత్త అంశాన్ని, కొత్త లాజిక్‌ని ఆయన తెర మీద తీసుకొచ్చారు. నాకు గూడా న్యాయంగానే అనిపించింది. అయితే ఇప్పుడున్న ఎన్నికలను రద్దు చేయాల్సిన అవసరం లేదు గానీ, రానున్నటువంటి ఎన్నికల్లో ఎంతో మందికి ఈవీఎంల మీద మరి డౌట్ ఉన్నప్పుడు ఎందుకు ఊరుకోవాలి? దాన్ని ప్రూవ్ చేయిస్తే అండి మీరు అది ఇది అని ఎలక్షన్ కమిషన్ అంటోంది కరెక్టే. కానీ మరి ఏంటంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏమొస్తదంటే ఆరోపణలు చేసేసి నోరు మూసుకొని వెళ్ళిపోతారు తప్ప, రేపొద్దున అందరూ కలిసి కూర్చొని ఎలక్షన్ కమిషన్, అధికార పక్షాలు, ప్రతిపక్షాలు అందరూ అఖిల పక్షం అంటారు. విత్ ఎలక్షన్ కమిషన్ కూర్చుని అఖిల పక్షం అనే కాన్సెప్టే మర్చిపోయారబ్బా జనాలు. అసలు జనాలకు తెలీదు. ఈ జనరేషన్ వాళ్ళకైతే అఖిల పక్షం అంటే ఏంటో తెలీదు. అఖిల పక్షం అంటే ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీ ఓడాడా, గెలిచాడా అని పక్కన పెట్టి, ప్రతి రాజకీయ పార్టీని ఒక చోట కూర్చోబెట్టి, అందరి మధ్య ఒక డిబేట్ పెడతారు. ఆ డిబేట్‌ని జనాలు చూస్తారు. చూసి ఎవరు కరెక్ట్ చెప్తున్నారు, ఎవరు తప్పు చెప్తున్నారు విత్ ప్రూఫ్స్ మాట్లాడుకుంటారు. ఆ రకమైనటువంటి మంచి వాతావరణం ఉండాలి ప్రజాస్వామ్యంలో. అది మొత్తం చంపేశారీళ్ళు. మొత్తం అన్ని పార్టీలు మోడీ దగ్గర నుంచి ఆహ్, ప జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, రేవంత్, కేసీఆర్, రాహుల్ గాంధీ మొత్తం అందరూ కలిసి ఆ ప్రజాస్వామ్యాన్ని చంపేశారు. అఖిల పక్షం అనే కాన్సెప్టే తీసేశారు. సో, అట్లా జరిగితే నిజానిజాలు తెలిసేవి. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డికి ఈ ఈవీఎంల స్కామ్ ఏదైతే ఆయన ఆరోపిస్తున్నారో, ఆ విషయంలో సిపిఐ నారాయణ ద్వారా ఒక 1000 ఏనుగుల బలం దొరికిందని చెప్పుకోవచ్చు. ఒక మంచి నాయకుడు, సామాన్యుల్లోకి వెళ్ళేటువంటి నాయకుడు, కాయకష్టం చేసుకొని బతికే వాళ్ళ విషయంలో కూడా బాగా మాట్లాడేటువంటి వ్యక్తి. ఆయన ద్వారా జగన్‌కి మంచి బలం లభించింది. సరే, ఆయన బలం పక్కన పెట్టండి. ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు ఈవీఎం హ్యాకింగ్ గురించి? జరిగిందా? జరగలేదా? యెస్ అంటే జరిగిందని, నో అంటే జరగలేదని. ఈ ఈ ఈ యొక్క ఏపీ ఎలక్షన్ కమిషన్ వరకు ఈ వీడియో వెళ్ళేలా చూస్తా నేను. మీ బాధ్యత ఏంటంటే యెస్ ఆర్ నో అని కామెంట్ చేయండి చాలు. లేదా ఎందుకు జరిగిందనుకుంటారో ఇక్కడ క్లియర్‌గా ఓపికుంటే రాయండి. చాలా మందికి ఇందులో ఇప్పుడు వీడియో 1000 మంది చూస్తే ఒక 100 మందికి పొలిటికల్ నాలెడ్జ్ ఉంటది. ఈవీఎం మీద నాలెడ్జ్ ఉంటది. కాబట్టి వాళ్ళు కంపల్సరీ కామెంట్ చేయండి. ఏపీ ఎలక్షన్ కమిషన్‌కి ఈ వీడియో చూపించేలా చేద్దాం.